హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మీకు మంచి వాషింగ్ మిషన్కి మీరు ఒక కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నా లేకపోతే పాత వాషింగ్ మిషన్ తీసుకున్నా బురద నీరు వస్తుంది మా ట్యాప్లోకి, లేకపోతే వాష్ చేసినప్పుడు బురద వాటర్ తోటి కానీ లేకపోతే బట్టలో కలర్ మారిపోవడం గట్రా అలా జరుగుతుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ఫిల్టర్ అనేది కొనుక్కోండి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాంటి ఫిల్టర్ అనేది కొనుక్కోండి. నేను ఆల్రెడీ వాడింది మీకు చూపించడానికి తెచ్చాను అనమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ మ్యాగ్నెటర్ అనేది ఉంటుంది, అది పోవడం వల్ల ఇది రీప్లేస్ చేసి పెట్టామన్నమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఫిల్టర్లోన ఇది ఉంది కదా మామూలు ఫిల్టర్ అనేది లోన, ఈ ఫిల్టర్లోకి బురదని అయినా ఏ చెత్త అయినా సరే ఇందులో ఉండిపోద్ది అనమాట. ఫ్రెష్ వాటర్ అనేది ఇందులో వస్తుంది అనమాట. మీకు ఇది ఎలాగా యూజ్ అవుద్ది అంటే చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఈ ఫిల్టర్లోన ఇందులో వేస్ట్ వాటర్ అనేది ఉంటుంది, ఫ్రెష్ వాటర్ అనేది హోల్లే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ అవుట్పుట్ అని ఉంది, అంటే ట్యాప్ కాకుండా మనం వాషింగ్ మిషన్కి ఇది కనెక్ట్ చేస్తాము. ట్యాప్కి అయితే ఇది కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది ఆల్రెడీ ఇన్పుట్ అని ఉంటుంది ఇక్కడ. ఇలా ఇన్పుట్, ఇది అవుట్పుట్. అవుట్పుట్ అనేది ఈ సెంటర్ నుండి వాటర్ అనేది వెళ్తుంది అనమాట. మనకి వేస్ట్ అంతా ఇక్కడ జామ్ అయిపోతుంది అనమాట. ఇది మనం ఎప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు. ఇది అంటే ప్రతి 2 monthsకి 3 monthsకి మనకు అక్కడ ఏరియా బురదను బట్టి మనం అప్పుడు ఇలాంటిది రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇది వాటర్తో వాష్ చేసినా సరే మంచిగా అయిపోద్ది అనమాట. ఇది వాటర్తో కూడా క్లీన్ చేసేవచ్చు. నేను కూడా అలాగే క్లీన్ చేశాను. ఇది అలా క్లీన్ చేసుకొని మళ్ళీ యాస్టీజ్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా చూసారు కదా, ఇది మీకు ఎలాగ ఇన్స్టాల్ చేయాలనేది కూడా మీకు వీడియో చేస్తాను మీకు. మీ గురించి చూస్తున్నారు కదా, ఇలాగా ఫిక్స్ చేసుకోవడమని. ఇలా టైట్గా ఫిక్స్ చేస్తే ఇక్కడ వాటర్ లీకేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకోటి అలాగే వేస్ట్ వాటర్ అనేది మనకి ఇందులో జామ్ అయినప్పుడు ఇందులో ఇలా వస్తుందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మన వాటర్ అనేది మనకి ఎలాగ వస్తుందో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది నీట్గా క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎప్పటికప్పుడు ప్రతి 1 monthకి 2 monthsకి అలా క్లీన్ చేసుకోండి. రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు మీ బురద ఎక్కువగా వస్తుంది, లేకపోతే బట్టలు సరిగ్గా ఉతకట్లేదు అన్నప్పుడు, అప్పుడు అంటే మంచి క్లాత్ పోతుంది, క్లాత్ బాగోవట్లేదు ఉతకడం వల్ల అంటే అప్పుడు ఇది రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని.